నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. నెల్లూరు జిల్లాలో ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పదుల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేసుకుని అందిన కాడికి ఇసుకను తోడిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీపై 4 టీవీ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఇసుక దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఏపీలో ప్రస్తుతం అధికార మార్పిడి జరిగింది. దీంతో ఏపీలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం ఇసుక రవాణాను ఉచితం చేసింది. సామాన్య ప్రజలకు వారి అవసరాల కోసం ఉచితంగా అనుమతించటాన్ని ఇసుక మాఫియా తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. పదుల సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా ఇసుకను తోడేస్తున్నారు. నాటి ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరిగిందని భావిస్తున్న ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం మాఫియా పట్ల కఠినంగా వ్యవహరిస్తోందన్న భరోసాతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లాలో అన్నమయ్య ఆనకట్ట తెగిన సందర్భంగా పెన్నా నది పరివాహకంలో వరద పోటెత్తిస్తుంది. ఇసుకను ఇష్టానుసారంగా తోడటం కారణంగా పొల్లు కట్టలు తెగి నెల్లూరు జిల్లాలో జొన్నవాడ జలమయమైంది. పరిస్థితి తీవ్రత తెలుసుకున్న ప్రస్తుత సీఎం చంద్రబాబు అప్పట్లో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తున్నట్లు చెబుతున్న అధికారుల మాటలు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్న పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయటంలో విఫలమవుతున్న అధికారుల తీరు వారికి ఇసుక మాఫియాతో ఉన్న సంబంధాలను బట్టబయలు చేస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా ఏకంగా నదీ గర్భంలోని ఇసుక రీచ్పై ప్రొక్లైన్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఇదంతా రాత్రికి రాత్రే ఒక పథకం ప్రకారం జరుగుతోంది. తెల్లవారేసరికి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు వ్యవహారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు కొత్త ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా జరగదని ప్రజలు భావించారు. అయితే ఇసుక మాఫియా కొత్త పందాన్ని ఎంచుకుంది. తమకు సహకరించే అధికారులను నయానో భయానో మచ్చిక చేసుకుని రాత్రిపూట ఇసుకను తరలిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలోనూ ఇసుక అక్రమ రవాణా వ్యాపారం జోరుగా సాగటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 4 టీవీ సేకరించిన వివరాల ప్రకారం ఇసుక అక్రమ రవాణా ఒక పద్ధతి ప్రకారంగా సాగుతోంది. ముందుగా ఇసుక రీచ్ల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలించిన ఇసుకను నిల్వ చేసి టిప్పర్లకు ఎత్తి బాహాటంగా విక్రయిస్తున్నారు. బయట ఇసుకతో తిరుగుతున్న టిప్పర్లు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు, ఇతర సంబంధిత అధికారులకు నిత్యం కళ్ల ముందే కనిపించే విషయాలే. ఇసుక టెండరింగ్ విధానంలో అనుమతి పొందిన సంస్థల రవాణాకు అడ్డుపోకూడదని అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. ఇక మాఫియాను పూర్తిస్థాయిలో రూపుమాపి ఏపీలో ఇసుక ఉచితంగా లభించే సహజ వనరులుగా చేస్తామన్న టీడీపీ ప్రభుత్వంలో ఇసుక టెండరింగ్ సంస్థ పోగు చేసిన ఇసుక కొండల పరిస్థితిపై ఆడిటింగ్ జరగాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న సంస్థలు ఇసుకను పెద్ద మొత్తంలో సమకూర్చుకున్నాయి. భవన నిర్మాణ అవసరాలకు అనువుగా ఇసుకను నిబంధనలకు లోబడి తరలించుకోకుండా నదీ గర్భాన్ని తొలిచేసి నీటి ప్రవాహాన్ని పాతాళానికి చేర్చి భూగర్భ మట్టాన్ని గణనీయంగా తగ్గించేలా ఇసుక మాఫియా వ్యవహారం తయారైంది. పెన్నా నదిలో ప్రవాహం, వర్షాధారం, నీటిపారుదల కూడా పరిమితంగా ఉంటాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న కొన్ని రోజులు మాత్రమే ఇసుక లభ్యతకు అవకాశం ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను తాత్కాలికంగా నిలపాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్ పోలీస్ సర్కిళ్ల పరిధిలో ఇసుక రవాణా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారి కొత్త విధానం ప్రకటించేలోపే ఇసుక మాఫియా తాను ఇసుకను తరలించే పనిలో నిమగ్నమైంది. అధికారులు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తేగాని ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడేలా కనిపించటం లేదు.